బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకో. నగలన్నీ పోసి సీటు కొన్నాం. తేడా వచ్చిందనుకో ఇది నీ నెత్తి మీద పెట్టి వెలిగిస్తా. పో. ఆగు, అది అక్కడే ఉంది. శుభమా అని ఫస్ట్ టైం కాలేజీకి వెళ్తున్నావు, ఎదురెళ్ళకు. పో. ఏయ్ ఆగు, ఏంటవి? ఇటు తిరుగు, తిరిగిటు. ఏంటి? బాగున్నానా? ఏంటివి? మా ఫ్రెండ్స్ షాపింగ్ పోదామంటే పోయినా. అక్కడ అందరు నన్ను చూసి బస్తీ పిల్ల అని ఎక్కిరిచ్చారు. దానికి మా ఫ్రెండ్స్ అందరు హర్ట్ అయ్యి ఈరోజు నుంచి నువ్వు రోజు రిచ్గా కనిపించాలనిగో ఇట్లా తయారు చేసి ఇవన్నీ ఇప్పించినారు. ఎంత అయిందో తెలుసా బిల్లు? 30,000 దగ్గర అయింది. మా అమ్మ తిడుతుంది ఏం వద్దు అని అంటే, రిచ్గా కనిపిస్తే మీ అమ్మ ఎందుకు తిడుతుంది, ఇంకా పొగుడుతుంది కదా అని అన్నారు. బాగా చెప్పారు, ఇలాగే బాగున్నావు. అందుకే చెప్పా మంచి మంచి పిల్లలతో స్నేహం చేయమని. వెళ్ళు. వైష్ణవితో వచ్చిందా గొడవ ఏంద్రా? అయితే ఏంట్రా? అరే ఒక్కసారి బడి దాటాక మన ఫిగర్స్ మనవి కాదురా. కాలేజ్ జాయిన్ అయ్యారా అంతే సర్వనాశనం. అందరు వేరే, నా పిల్ల వేరే. కార్ పంపించాను, త్వరగా వచ్చాయి. అంటే ఏంటి ఇప్పుడు నీ పిల్ల పబ్బుకి వెళ్ళకోకుండా ఇంట్లోనే దెప్పుడు కప్పుని స్లీపింగ్ అని యువర్ బిలీవింగా? 100%. ఏమే పిల్ల, ఇయాలప్పుడే ఆడికిపోతుండవే? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఉందమ్మా, ఆడుకోతున్నా. నాశనం. చెప్పిందేంటి చేసిందేంటి? పదండే, దీన్ని నమ్మి మనం లంగావోణిలో వచ్చింది చూడు సీత, నన్ను నమ్ము, నేనేంటో చూపిస్తా. కోపం తెచ్చుకోకండి, మీరు పైకి పోయి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, నేను వస్తా. నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో. Vaishnavi, you look stunning. థ్యాంక్ యూ. బ్రో, మా పాపకు ఒక వెల్కమ్ డ్రింక్. థ్యాంక్ యూ. నేను తాగలేను, ప్రామిస్ చేసి వచ్చిన. బాయ్ ఫ్రెండ్ కా? ఇంట్లో. తాగు. అరే ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? పిచ్చి ఇట్లా లేచిందా ఏంది? ఫోన్ వల్ల పట్టినావు, అలా నా ఫోటోస్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అర్థమైంది. దీని గురించే కదా ఈ ప్రాబ్లం అంతా. నువ్వు కూడా ఆ కుసుమ లాగానే తయారవుతున్నావు. నేను అందంగా ఉంటే, నేను హ్యాపీగా ఉంటే, అందరూ వచ్చి నాతో మంచిగా మాట్లాడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు మీరు. అరే ఒక్కటి అడుగుతా, నువ్వు నిజంగానే నన్ను లవ్ చేస్తున్నావారా? అసలు ఈ మధ్య నువ్వు అంటేనే చిరాకు వస్తుంది నాకు. ఫోన్ ఒకటి. ఫోనా? అందంగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు అని తట్టుకోలేకపోతున్నానా?
కష్టపడి ఆటో కాగితాలు పెట్టి ఫోన్ కొనిస్తే ఫోను డబ్బా ఫోనా? నీ సంతోషం కోసం కొన్నానే ఫోను. ఇప్పటి వరకు మా అమ్మ కూడా నా మీద చెయ్యలే. ఆ దొంగ నా కొడుకు వేసి నా మీద చెయ్యి. నీ కోసం తట్టుకున్నా. ఇప్పుడు అన్నవు చూడు మాట. ఆ మాట నేను తట్టుకోలేకపోతున్నా. మన స్కూల్లో 100 మంది అమ్మాయిలు ఉంటే నీది మందో ప్లేసే. నేను ప్రేమించిన కాబట్టి నీకు విలువ. ఎవడో ముఖం మీద బట్టలు ఫోన్లు ఇస్త్రీ దొబ్బితే వచ్చిన సోక్త రెచ్చిపోతున్నాను. నేను లేకపోతే నీ బ్రతుకి విలువ లేదు, సంతోషం లేదు, ఏం లేదు. ప్రతిదీ నేనే ఇచ్చిన నీకు. ఏందే నువ్వు అందంగా ఉన్నావా? ఆ తలకి ఆ రంగు, ఈ బట్టలు అన్నీ తీసేసి 3 నెలల క్రితం వైష్ణవిలా ఉండు. వీధి కుక్క కూడా చూడదు. పైన కింద ఇప్పేస్తే అందరు బాగుంటారే. అందంగా ఉన్నావు అంట. అందంగా కాదు, లంచుకున్నావు. అవును, నా కళ్ళనే కనిపిస్తున్నావు. అప్పుడు నేను చూసేటప్పుడు నాకు తెలియకుండానే ఏదో ప్రేమ సంతోషం అనిపిస్తుండేనే. ఇప్పుడు చూడు, వెళ్ళి ఎవరితో నన్ను పడుకో. మీ అమ్మకి డబ్బా ఫోన్లు కాదు, కార్ కొనుక్కోవచ్చు. పో పో. ఇంకోసారి నోరు లేచిందనుకో, ఎలాగున్నానా నేను? లాగా హ్యాపీగా ఉన్నావా? చాలా బాగున్నానా? ఏంజెల్లా ఉన్నావు తెలుసా? 30 days 30 gifts. ఈరోజు ఆఖరి రోజు. ఏం గిఫ్ట్ అని అడగవా? అడగను. ఈ 30 రోజులు నీ పిల్లలా ఉంటే చాలు అన్నావు. ఐఎమ్ హ్యాపీ. ఇంకిప్పటి నుంచి నువ్వు హ్యాపీగా ఉండు. ఉంటా. అందుకే ఈ బ్రేకప్ పార్టీ. విడిపోయే ముందు ఒకసారి గెటప్ గెటప్. వైషు, ఈ 30 days నువ్వెంత హ్యాపీగా ఉన్నావో నాకు తెలుసు. బట్ అది మన ప్రేమకి టీజర్ మాత్రమే. నువ్వు నాకు మాత్రమే కాదు, మా అమ్మ నాన్నకు కూడా చాలా బాగా నచ్చావు. స్నేహితులుగా బ్రేకప్ చెప్పి ప్రేమికులుగా కలుద్దామా? ఐ లవ్ యూ వైషు. విల్ యూ మ్యారీ మీ? విరాజ్ పైకిలో. లేదు, చెప్పు. విల్ యూ మ్యారీ మీ? వైషు, ఎక్కడికి? విరాజ్ చెయ్యొద్లు. చంప వలగొడతా చెప్తున్నా, చెయ్యొద్లు. వాట్? వాట్ ఏందిరా వాట్? సో నోనా? హా నో. వైషు, అసలు ప్రాబ్లం ఏంటి? బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా, లేదా ఇంట్లో ప్రాబ్లమా? అసలు ప్రాబ్లమే నువ్వురా. మొన్నటిదాకా 30 రోజులని చెప్పి ఇప్పుడు మళ్ళా కొత్త కథ షురు చేసినావు. చూడాలి అందరు ఎట్లా చూస్తున్నారో. ఆ రోజు పబ్లిని గుంచి కొట్టాల్సిందే నిన్ను. నీ
చూడండి నీలాంటి బజార్దాన్ని అందరు చూడాలి కదా. ఏమ్రా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? సిగ్గుశరం లేదా? థు. ఇట్లనే వెంచరా మీ అమ్మ నాన్న నిన్ను? ముందు నిన్ను కాదురా ఆల నాన్నలే పోయి. మరి మీ అమ్మ నన్ను ఏమనాలే? ఆ? కూతుర్ని నాలాంటి డబ్బులు నోటి మీదకి పంపించి మొత్తం నాకు ఇచ్చేస్తారా? ఇదిరా ఇది నీ ఒరిజినల్ క్యారెక్టర్. ఇప్పుడు బయట పడ్డది. మొన్నటిదాకా చేసిందంతా యాక్టింగ్. మస్తు చూపించినవరా నీ యాక్టింగ్. మరి నీ క్యారెక్టర్ ఏంటి? ఆ రోజు పబ్లో తాగి నా మీదకి నా మూతి రాకే కదా. నెల రోజులు నా దగ్గర అన్ని, ఇప్పుడేమో పత్తి తేశాలు. హలో సార్ చెప్పండి సార్. వైషు, వైషు కాదు సార్. రే ప్లీజ్ రా, అట్లా అనకరా. మీరే కదా సార్ నేను లెక్క కనిపిస్తున్నా అన్నారు. చెప్పండి సార్. నైట్కి కావాలనా? ఫుల్ డే కావాలనా? ఎంత ఇస్తావు? రే సారీ రా. సారీరా. రే ప్లీజ్ రా. నా కోపం గురించి నీకు తెలుసు కదా, అగ్గి పుల్లలా వెలిగి ఒక్క క్షణంలో ఆగిపోతుందిరా. బాబా బాబా ఏమన్నా చెప్పినావా? ఆ ఒక్క క్షణంలో కొంపలు అంటుకున్న ఈడ ఆడపిల్లని లంజా అని హర్ట్ చేయొచ్చని మీకు తెలుసు. మరి మిమ్మల్ని హర్ట్ చేయాలంటే మేమేమనాలరా? లంజోడ్కా అనొచ్చా? అక్కడ కూడా మీకు మేమే కావాల్సి వచ్చింది చూడు. బూతుల్లో కూడా అమ్మని వాడుకుంటే గాని జీ కింద సెగ తగలదు మీకు. థట్ పెట్రా ఫోను. రే వైషు ప్లీజ్ రా. మాట్లాడాక ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? తెలుసా? ఇంట్లో. పబ్బులో ఉన్నా. వినిపిస్తుందా? పబ్బులో వస్తావా? కొడతావా చెప్పు తీసుకొని? దారా నువ్వు దా చూసుకున్నావు. మందు కూడా తాగినా, నీ వల్లనే తాగినా, మళ్ళీ మళ్ళీ తాగుతా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు చెప్పు. ఏం చేయలేనురా. ఆ? నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను కూడా అంతే బాధపడుతున్నా. నువ్వు చెప్పు తీస్తే, నువ్వు వచ్చి గొంతు పట్టుకుంటే నీ కాళ్ళ కాడ వాడు ఉండాలారా? నేను తిరిగి కొట్టేంత బలం లేదనే కదరా మీకు ఈ కొవ్వు. మీ అంత బలం లేకుండొచ్చు, కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వడు కొట్టలేడు. గుర్తుపెట్టుకో, లైఫ్ లాంగ్ మందు కొడుతూ మూలకు గుసాల్సి వస్తుంది. ఇప్పుడు ఏరా నా మీద చెయ్యి. దా. ఒక క్షణం అరుస్తావు, ఒక క్షణంలో మీదికొస్తావు, ఒక క్షణంలో కౌగిలించుకుంటావు. నీకు కోపం వస్తే నేను తగ్గాలి, నీకు బాధ అయితే నేను నీ దగ్గర రావాలి, నాకు బాధ అయితే నాలో నేను దాచుకోవాలి. ఏం ప్రేమరా ఇది? హలో, పడుకున్నావా? పర్లేదు చెప్పు. ఇవాళ నాకు ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నా రికార్డ్స్ అన్నీ మా ఫ్రెండ్ ఇంట్లోనే పెట్టి మర్చిపోయినా. ఇంకా మస్తు రాసేది ఉంది. అదేమో నువ్వు ఇంటికి రా అంటుంది. క్యాబ్లో పోదామంటే అప్పటి నుంచి ఒక్క క్యాబ్ కూడా బుక్ అవుతలేదు. కొంచెం అర్జెంట్ రా. నేను తీసుకురానా వెళ్ళి? వద్దు,
నువ్వే నన్ను తీసుకెళ్ళు ఆటోలో. సరే. వైషు, ఒక 2 minutes మాట్లాడచ్చా? ఒప్పుకుంటారా? నీకంటే ఎక్కువ ఎప్పటికీ ప్రేమించలేను. ఇంత పొద్దున్న లేచి ఇంత అర్జెంట్ పని ఉన్నా కూడా నా కోసం నేను తెచ్చిన నాకు ఇష్టమైన చీర కట్టుకొని హ్యాపీ బర్త్డే చెప్దామని వచ్చావు చూడు. వైషు, ఐ లవ్ యూ రా. బర్త్డే కూడా గుర్తులేదని అన్నాడేవాడు పిచ్చోడు. హ్యాపీ బర్త్డే రా. చెప్పినా కదా ఒక మంచి మూమెంట్ చూసి శారీ కట్టుకుంటా అని. వైషు, ప్రేమంటే అన్నప్పుడల్లా నా నోరు మూసేస్తావు కదా. ఈ ఒక్కసారి నా మాట విను. చెప్పు. ఎవరు లేకపోతే నీ జీవితం నీది కాదో అదే నిజమైన ప్రేమ. చాలామంది ప్రేమికులు అంటుంటారా, నువ్వంటూ నా జీవితంలో లేకపోతే బతకలేనని. నేను మాత్రం బతికే ఉంటారా? నీ జ్ఞాపకాలు చంపుకొని చచ్చే చావు నాకెందుకురా? ఇదే నా లైఫ్లో బెస్ట్ బర్త్డే. ఆనంద్, ఇప్పటి వరకు ఏం జరిగింది, ఎందుకు జరిగింది మనం మాట్లాడుకోవద్దు. ఎవరేం చెప్పినా నేను నీ పిల్లని. నేను ప్రేమించింది నిన్ను. రేపటి నుంచి నీ సంతోషం కోసం నేను బతుకుతా. నన్ను నమ్ము, చచ్చేంత వరకు నీతోనే. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే రా. సరే, వెళ్దాం. ఏమైంది? వైషు, ఓకే సీత, మేము మా రూమ్లో వెయిట్ చేస్తాం. వైషు, వైషు, ఏమైంది? నవ్వు వస్తుంది. చిన్న ఉన్నప్పుడు తెలుగు పరీక్షలలో ఒక క్వశ్చన్ ఉంటుండే, ఈ కథ నీతేంది అని. నా కథ నీతేందే. ఈ పరిస్థితి వస్తుందని ఆనంద్ చెప్తానే ఉన్నాడు. ఇన్లే, మా నాన్న కూడా చెప్పిండు. ఇన్లే, అహం, వీళ్ళు నాకే నీతులు చెప్తున్నారు అని చెప్పి ప్రేమించినోడు
అక్కడితే చేతులట్టం పెట్టుకొని హక్కిస్తుండే నేను. ఇప్పుడు ఆ నవ్వంతోనో బట్టలిప్పి మరీ పడుకున్నా. అంటే విరాజ్తో మొత్తం పడుకున్నావా? హా, పడుకున్నా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే? ఏం చెయ్యా, సీదా ఇంటికి పోతా. మంచిగా స్నానం చేసుకుని నువ్వు చెప్పినట్టే మళ్ళా ఫ్రెష్ పీస్ లాగా ఆనంద్ని పెళ్లి చేసుకుంటా. బంగారమే ఆనంద్. నాలాగా మోసం చేయడం రాదు. నా కథ నీతేందో తెలుసా? ఎదుటోన్ని మోసం చేస్తే ఎట్లనో అట్లా బయటపడవచ్చు, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటే కుడిచిపోతావు. రేపటి నుంచి ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు. మామ ఒకటి ఆలోచించు, వైషు కూడా ఎవరితో అయినా ఇలాంటి తప్పు చేస్తే తట్టుకోగలుగుతున్నారా? అది ఆ తప్పే చేసింది. కాలేజ్లో ఎవరితోటి పడుకుంది. నువ్వు నన్ను 100 సార్లు కొట్టినా నేను ఇదే మాట అంటాను. అది నేను ఎర్రోని చేశాక ఎవరితోటి పడుకుంది. ఏం మాట్లాడుతున్నారా? ఇంకొక మాట వైష్ణవి గురించి మాట్లాడితే చంపేస్తా. ఫ్రెండ్ అని కూడా చూడను. చూడు, ఇది నెల క్రితం వీడియో, ఇది ఈ రోజుది. నువ్వు ఇంకా మోసపోవడం నాకు ఇష్టం లేదురా. హే, అది నిజం కాదని చెప్పురా. రే చెప్పురా. రే హర్ష, మాట్లాడరా. నిజం కాదని చెప్పురా. రే హర్ష, నాకెట్లా అవుతుందిరా. రే నాకు కన్నీళ్ళు ఎందుకు రావట్లేదురా. రే హర్ష, రే అది నా పిల్లరా, అది నా పిల్ల.
వైషు ఆ పిల్ల 10th క్లాస్ నుంచి ప్రేమిస్తా కదరా. వైషురా వైషు నా పిల్ల నా పిల్ల. లేరా నేనేం చేయాలరా? నేను లేరా ముందు ఏం చేయాలరా? నేను చచ్చిపోతారా? నేను చచ్చిపోతారా? ఏం మాట్లాడుతున్నావురా? చచ్చిపోతారా నేను? ఇంటికి వెళ్దాం పదరా. రే ఆనంద్ నీకేరా చెప్పేది. ఇదే ఇల్లు. మీ ఇంటి కింద ఉందా? ప్లీజ్ నువ్వు వెళ్ళిపో కదా. ఈడెవరని చూస్తే అస్సలు మంచిగా ఉండదు. నేను మీ ఇంటికి వస్తాను, నువ్వు వెళ్ళిపో. బస్తీ బాయ్ ఫ్రెండ్. ప్లీజ్ అర్థం చేసుకో కదా. నేను మీ ఇంటికి వస్తా అంటున్నా కదా. ఇంటికి వస్తావు, మళ్ళీ వస్తావు. ఆ? అరే నీ కాలు మొక్తా, ప్లీజ్ ప్లీజ్. నీ బాయ్ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడ? నేను ఇంటికి వస్తా అంటున్నా కదా. వెళ్తా, అన్నీ తేల్చుకొని అప్పుడు వెళ్తా. అరే ప్లీజ్. మా అన్నయ్య నేను ఇప్పుడే మాట్లాడేసి వస్తా. హలో 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 ఎవరితో మాట్లాడుతున్నావు? అన్నయ్యతో మాట్లాడుతున్నా. కిరాణా కొట్టు దగ్గర రా. సరే. అన్నయ్య అన్నయ్య ఎవరితో మాట్లాడుతున్నావే? ఊరు నుంచి అన్నయ్య వస్తే మాట్లాడుతున్నా. ఆనంద్, విరాజ్ ప్లీజ్ నాకు ఒక 10 minutes నేను మళ్ళీ వచ్చి నీతో మాట్లాడతా. వెళ్ళిపో. అరే ప్లీజ్ రా, నువ్వు అట్లా అనకురా. నన్ను చెప్పని తర్వాత కూడా నీకు నచ్చలేదంటే నేను వెళ్ళిపోతా. నా వల్ల కాదు. నేను అన్నీ ఒప్పుకుంటా. తాగి ఒక తప్పు చేసిన,
అది నీకెక్కడ తెలుస్తుందేమో అని నీకు చెప్పకుండా ఇంకా పెద్ద తప్పు చేసిన. ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చని వాడితో వెళ్ళిపట్ అరే మళ్ళీ చెప్తున్నా, అబద్ధాలు చెప్పినా అని నా ప్రేమ అబద్ధం అనకురా. నేను గుండెల నిండా ప్రేమించినరా. నేను ప్రేమించినప్పటి నుంచి ఇంకెవ్వరూ నా మనసులోకి రాలేదురా. అంత అంత ఇష్టం రాను అంటే నాకు. ఒక్కసారి ఆలోచించు. వాడే కావాలనుకుంటే ఇప్పుడు ఎందుకు వస్తారా నేను నీ దగ్గరికి? నువ్వు లేకుండా ఉండడం అయితే లేదురా నాతోని. నేను బతకలేను. నీ కాలు మొక్తా, ప్లీజ్ చివరిసారి నన్ను క్షమించు ప్లీజ్. తుఫాన్ వచ్చే ముందు గాలి వస్తుంది, పిడుగు పడే ముందు ఉరుమొస్తుంది. ప్రతి కష్టానికి ముందు దేవుడు ఏదో ఒక సిగ్నల్ ఇస్తాడు. నీలాంటి అమ్మాయిలు ఒక జీవితంలోకి వచ్చినప్పుడు అసలు సిగ్నల్ ఎందుకు ఇవ్వడే? హ్యాపీగా ఉండేవాడిని. 8కి లేస్తా, స్కూల్కి పోతా, ఫ్రెండ్స్తో తిరుగుతా, ఇంటికి వస్తా, పంట బాగానే ఉన్నాయి కదరా. నువ్వు వచ్చావు, అన్నీ పోయాయి. మళ్ళీ వెనక్కి వెళ్ళాలనుంది నాకు.